అన్నయ్య, నీకు ఆ రోజు ఉద్యోగం ఇచ్చాను, కానీ నా తమ్ముడు నిన్ను అవమానించి పంపేశాడు. నన్ను క్షమించన్నయ్యా. పర్వాలేదు తమ్ముడు, మీ తమ్ముడు చిన్నపిల్లాడు కదా, తెలియక అలా చేసుంటాడు. నీ మంచితనమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందన్న. వాడికి నేను బుద్ధి చెప్పాను. రేపే వచ్చి నీ ఉద్యోగంలో జాయిన్ అవ్వు. ఇతని మంచితనం మిమ్మల్ని ఎక్కడి దాకా రప్పిస్తే, మీ మంచితనం ఇతనికి ఒక కొత్త దారి చూపిస్తుంది. మా వాడిని ఎప్పటికీ వదలమాకండే. వదిలేవన్నైతే అన్నయ్యని వెతుక్కుంటూ ఇంత దూరం రాను సార్. ఏయ్ శ్రీలక్ష్మి, టీ తీసుకురావే. ఇదిగో అక్క. ఏంటే ఈరోజు వంట ఏం చేసావు? బెండకాయ కూర అక్క. ఛీ, బెండకాయ కూర నాకు అది ఇష్టం లేదు. బంగాళదుంప వేపుడు చెయ్యి. అలాగే అక్క. టీ అంటే ఎంత చండాలంగా ఉంది నీ ముఖంలాగా. అసలు టీ పెట్టడం వచ్చా నీకు? ఏయ్, నా బట్టలన్నీ ఉతికావా? ఉతికేసానక్క. మడత పెట్టి కబోర్డ్లు కూడా పెట్టాను. వచ్చి నా కాళ్ళు పట్టు. అమ్మో అమ్మో అమ్మో, నా కూతురు రాసాపాలు పెడుతున్నారుగా.